ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభ మహోత్సవం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ మండలి కలిసి ఫిబ్రవరి 16న లాహోర్లో నిర్వహించనున్నాయి. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సాంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫోటోషూట్, మీడియా సమావేశం రద్దయినట్టుగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్ల మ్యాచ్లతో బిజీగా ఉన్న కారణంగా కెప్టెన్ల ఫోటోషూట్ నిర్వహించడం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఫోటోషూట్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం. అయితే భారత్తో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఆడనుంది. శ్రీలంకలో ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. కాగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టు పాక్కు చేరుకుంటాయి. దీంతో సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫోటోషూట్, విలేకరుల సమావేశం నిర్వహించడం లేదని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ల ఫోటోషూట్ లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 8 జట్లు తలపడనున్నాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. టీమిండియా మొదటగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో, మార్చి 2న న్యూజిలాండ్తో దుబాయ్ వేదికగా భారత్ తలపడనుంది. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది.